హూస్టన్ నగరంలోని అభయాంజనేయుల స్వామి 90 అడుగుల విగ్రహ ఇనాగ్రేషన్కి శ్రీ 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 చినజీయర స్వామివారు రావటం జరిగింది. స్వయంగా ఆయన ఆధ్వర్యంలోని హూస్టన్లోని అష్టలక్ష్మి ఆలయంలో ఎంతో వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు TV9 చైర్పర్సన్ సతీమణి ఉన్నారు, శ్రీకుమారి గారు. వారితో మనం మాట్లాడదాము. మ్యామ్, మొదటిసారిగా మీరు ఆంజనేయుల స్వామి విగ్రహ ఇనాగ్రేషన్కి ఇక్కడికి రావటం జరిగింది. సో ఎలా జరుగుతున్నాయి అనిపిస్తుంది ఇక్కడంతా కూడా? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసిన తర్వాత అక్కడ రామానుజుల వారు గుర్తొచ్చారు. మన హైదరాబాద్లో 2 years బ్యాక్ రామానుజుల వారిని అక్కడ ఎలా చేశారో ఇక్కడ కూడా అంత అవైభవంగా జరుగుతుందంటే చాలా విశేషము. స్వామివారు రావడం అదృష్టము, వారితో పాటు మేము కూడా సేవించుకోవడం మహా అదృష్టంగా భావిస్తాం. జై శ్రీమన్నారాయణ. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు, అన్నీ కూడా ఇండియాలో అనిపిస్తున్నాయా? మీకు ఎలా అనిపిస్తుంది? ఇండియా లాగానే చేస్తున్నారు, ఇక్కడ మినీ ఇండియా అయిపోయింది ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. సో మీరు ఏం చెప్తారు ఇక్కడ ఉన్న NRIస్కి కానీ అందరికీ కూడా? మీరు మొదటిసారి అమెరికాకి వస్తున్నారా, వచ్చి చూసారా ఇవన్నీ కూడా ఇదివరకు వచ్చారు? మేము 90లో వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ ఉంది, ఇప్పుడు అప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. చాలా బాగుంది ఇప్పుడు, అప్పటికిప్పటికి పోల్చుకోవడానికే లేదు. ఆచార్యుల అనుగ్రహంతో చాలా బాగా వీళ్ళు ఇక్కడ చాలా బాగా చేసుకుంటున్నారు. అందరూ టెంపుల్స్ కూడా బాగా చేస్తున్నారు. అన్నీ ఇంకా ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి, ఆచార్యులు రావాలని మా మంగళ శాసనాలతోటి స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా మన వాళ్ళందరూ చేస్తారని ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇక్కడ అమెరికాలో కూడా ఇండియాలో లాగా చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామివారి ఆధ్వర్యంలో. మేము కూడా ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని చెప్పి తన మాటల్లో తెలిపారు. స్వీటీ, హూస్టన్.